హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఇటీవల వార్తల్లో ప్రముఖంగా చర్చనీయాంశంగా ఉన్నటువంటి వాళ్ళల్లో వంగవీటి ఆశా కిరణ్ ఒకళ్ళు. ఈవిడ ఏ రాజకీయ పార్టీలో చేరబోతున్నారు, ఏ రాజకీయ పార్టీ వైపు చూస్తున్నారు అనేటువంటి అంశము రాజకీయ వర్గాల్లోనూ అదేవిధంగా రంగా అభిమానుల్లోనూ కొంత ఉత్సుకత కల్పించేటువంటి అంశంగా ఉంది. ఆవిడ రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు అనేటువంటి విషయం ఆవిడ కూడా ప్రకటించారు. ప్రజా జీవితంలోకి వస్తున్నాను అని చెప్పారు. కానీ ఏ రాజకీయ పార్టీలో చేరతారు అనేటువంటి అంశాన్ని ఇతమిద్దంగా ఆవిడ కానీ వంగవీటి రంగా అభిమానులు కానీ ఆవిడని రాజకీయాల్లోకి రావాలని ప్రోత్సహించేటువంటి వాళ్ళు కానివ్వండి, ఎవరూ కూడా ఇప్పటి వరకు ఈ అంశాన్ని, అంటే ఆవిడ ఫలానా రాజకీయ పార్టీలో చేరబోతున్నారు, ఫలానా రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉన్నారు, ఫలానా రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు, ఇలాంటి విషయాలైతే ఇప్పటి వరకు బయటికి రాలేదు. కానీ ఊహాగానాలు, చాలా ఊహాగానాలు ఉన్నాయి. ఈ ఊహాగానాల్లో ప్రధానమైనటువంటి ఊహాగానం ఏమిటంటే ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అనేటువంటిది మొట్టమొదటి చర్చనీయాంశంగా మారింది. ఎందుకు? ఆల్రెడీ వంగవీటి మోహన్ రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. గతంలో అంతకుముందు కొన్నాళ్ళు పిఆర్పీలో ఉన్నారు, అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అంతకుముందు ఫస్ట్ తెలుగుదేశం పార్టీలో అప్పుడు జాయిన్ అయ్యారు. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అయితే తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. మరి ఆయనకి ఇప్పటివరకు అయితే 2 ఎన్నికల్లో 2019, 2024 2 ఎన్నికల్లో కూడా ఆయనకి సీట్ రాలేదు. మరి ఆయన సీటు వద్దనుకున్నారా లేకపోతే సీట్ రాలేదా కారణం అయితే తెలియదు. కానీ ఆయనకైతే అంత ప్రధానమైనటువంటి రాజకీయ ప్రాధాన్యత అయితే తెలుగుదేశం పార్టీలో లేదు అనేటువంటి ఒక చర్చ అయితే, ఆ విధమైనటువంటి ఒక ఆవేదన అయితే రంగా అభిమానుల్లో ఉంది. రాధాకి స్పష్టమైనటువంటి ఒక స్థానం ఇవ్వటం లేదు. ప్రముఖంగా ఆయనకు ఒక ఎమ్మెల్యే సీటు, లేకపోతే ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదు అనుకోండి, ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీ సీటు ఇలాగ ఏదన్నా వస్తుంది అనుకుంటే అలాంటి పరిస్థితి కనపడటం లేదనే ఒక ఆవేదన ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో రాధా ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఆశా కిరణ్ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళినందువల్ల వచ్చే ప్రయోజనం అయితే ఏమీ ఉండదు ఆవిడకి. అన్నిటికీ మించి ఆవిడకి తెలుగుదేశం పార్టీలో చేరటం ఇష్టం లేదు అనేటువంటి మాట వంగవీటి ఆశా కిరణ్కి సంబంధించినటువంటి ఆవిడ చుట్టూ ఉండేటువంటి కీలకమైనటువంటి నేతలు చెప్తున్నటువంటి మాట. తెలుగుదేశం పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళేదానికి అవకాశం లేదు. అందుకని ఒకవేళ మరి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళటం లేదు కాబట్టి ఇంకేముంది, ప్రధానమైనటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళొచ్చు అనేటువంటి దాని మీద అందరూ ఆయన అనుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇటీవల కాలంలో ఎవరైతే జనసేన వైపు కాపులు అత్యధికంగా ఉన్న నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని తమ వైపు తిప్పుకునేటువంటి దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని ప్రయత్నాలు ఈ మధ్యకాలంలో ప్రారంభించింది. మొన్న ఎన్నికలకు ముందు ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం కానివ్వండి, ఇలాంటి కొన్ని పరిణామాలు ఇవన్నీ కూడా ఈ నేపథ్యంలో ఆశా కిరణ్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారేమో. ఈ విధంగా కొంతమంది జనసేనకు సంబంధించినటువంటి, జనసేనలో ఉండేటువంటి కాపులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయటము, తెలుగుదేశం పార్టీకి ఒత్తాసు పలికేటువంటి విధంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి బాధ, ఇంకో 10-15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటారు, ఈ కూటమి ఇంతే కొనసాగిద్ది అనేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నటువంటి మాటలు, దీంతో కొంతమంది పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకునేటువంటి కాపులకు సంబంధించినటువంటి వాళ్ళలో అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తిని తమ వైపు తిప్పుకోవాలనేటువంటి ప్రయత్నాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని ప్రయత్నాలు చేస్తుంది అనేటువంటి ప్రచారం జరిగింది. దాంట్లో భాగంగానే వంగవీటి ఆశా కిరణ్ గిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే వంగవీటి రంగాకు ఉన్నటువంటి మంచి పేరు ఆ కాపు నాడు, అదేవిధంగా వంగవీటి రంగాకి కాపుల్లో మాత్రమే కాకుండా ఇతర బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ కులాల్లో ఉండేటువంటి ఫాలోయింగు ఇవన్నీ కూడా కలిసి వచ్చేటువంటి అంశాలుగా ఉండొచ్చు అనేటువంటి ఒక ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వంగవీటి ఆశా కిరణ్ని తమ పార్టీలోకి తెచ్చుకునేటువంటి విధంగా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నటువంటి ప్రచారం అయితే జరిగింది. అయితే ఈ ప్రచారంలో భాగంగా సోషల్ మీడియాలో జరిగినటువంటి చర్చలు కానీ ఇవన్నీ కూడా ఏదో డబ్బుల ద్వారాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఆశ చూపించి వంగవీటి ఆశా కిరణ్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోబోతుంది. ఇలాంటి కొన్ని ప్రచారాలు అయితే వచ్చాయి. దాంట్లో నిజానిజాలు ఎవరికి తెలియవు.
సోషల్ మీడియాలో రానివ్వండి, మిగతా ప్రచారం అయితే ఇలాంటిది కొంత జరిగింది. దీంతో వంగవీటి ఆశాకిరణ్ ఆవిడ కొంత నొచ్చుకున్నారు అనేటువంటిది. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఎవరితో మాట్లాడకుండానే, అసలు ఏ విధమైనటువంటి చర్చలు జరపకుండానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వస్తున్నారు అనేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కొంత అత్యుత్సాహంతో ఇలాంటి ప్రచారం చేయటం అనేటువంటి అంశాల మీద కూడా వంగవీటి ఆశాకిరణ్ కొంత నొచ్చుకున్నారు అనేటువంటిది ఒక సమాచారం. ఎట్టి పరిస్థితిలో కూడా అటు తెలుగుదేశం పార్టీలోకి, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి అసలు వెళ్ళకూడదని ఆవిడ నిర్ణయించుకున్నారు అనేటువంటిది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. తర్వాత భవిష్యత్తులో ఏం మారిద్దో మనకు తెలియదు. అయితే మరి జనసేనలో ఏమైనా చేరతారా అనేటువంటి చర్చ కూడా ఒక దశలో వచ్చింది. గతంలో పవన్ కళ్యాణ్ కూడా వంగవీటి ఆశాకిరణ్ కలిశారు పలుతపాలుగా అనేటువంటి చర్చ కూడా ఉంది. కొంతమంది జనసేనకు సంబంధించినటువంటి నాయకులే ఇలాంటి అంశాలని బయట కొన్ని మీడియాల్లో కూడా వాళ్ళు ఈ విధమైనటువంటి ప్రచారం కూడా చేశారు. అయితే జనసేనలో గిన చేరితే వంగవీటి ఆశాకిరణ్ ఒక వీర మహిళగా ఉండేదానికి అవకాశం ఉంటుంది తప్ప ఒక నాయకురాలుగా ఎదగటానికి అవకాశం ఉండదు అనేటువంటి వాదన వంగవీటి రంగా అభిమానుల్లోనూ, అదేవిధంగా ఆశాకిరణ్ని రాజకీయాల్లోకి రావాలని కోరుకునేటువంటి వాళ్ళల్లోనూ, అలాగా జనసేనలో చేరటం వల్ల ప్రయోజనం లేదనేటువంటి ఒక అభిప్రాయం ఉన్నట్టుగా ఒక సమాచారం. అందుకనే జనసేన వైపు మొగ్గు చూపలేదు ఆశాకిరణ్ అని అంటారు. అందుకని మొన్న జరిగినటువంటి రంగా నాడు కార్యక్రమం ఏదైతే డిసెంబర్ 26వ తేదీ రంగా వర్ధంతి. ఆయన వంగవీటి మోహన్ రంగా 1988 ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో డిసెంబర్ 26వ తేదీ తెల్లవారుజామున విజయవాడలోనే తన ఇంటి ముందు దారుణ హత్యకు గురైనటువంటి పరిస్థితి. పేదల ఇళ్ల స్థలాల కోసం ఆయన పోరాటం చేస్తుంటే, దీక్ష చేస్తున్నటువంటి సమయంలో కొంతమంది ప్రత్యర్థులు ఆయన దారుణంగా హత్య చేసినటువంటి పరిస్థితి. ఆయన 1985లో జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు, బీజేపీ కూడా కలిసి వీళ్ళందరూ కలిసి అప్పుడు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి 1985లో, అంటే 1983లో తెలుగుదేశం పార్టీ గెలవటం, ఆ తర్వాత నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు అంశము, దీని తర్వాత అప్పుడు ప్రజాస్వామిక ఉద్యమము, అప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎన్టీ రామారావుకి కమ్యూనిస్టులు మద్దతు ఇచ్చారు, బీజేపీ వాళ్ళు కూడా మద్దతు ఇచ్చారు. దీంతో 1985లో జరిగినటువంటి ఎన్నికల్లో, ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. ఆ సమయంలో వంగవీటి మోహన్ రంగా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి, ఇప్పుడు సెంటర్లో తూర్పు కలిపి ఉండేది, అప్పుడు ఆయన ఘన విజయం సాధించారు వంగవీటి మోహన్ రంగా కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి వంగవీటి మోహన్ రంగా కేవలము విజయవాడ నాయకుడుగానో లేకపోతే ఒక ఆంధ్రప్రదేశ్ నాయకుడుగానో కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక సీఎం స్థాయి నాయకుడిగా ఎదిగినటువంటి వారు రంగా. ఆయన జైల్లో ఉండి కాపునాడుకు బహిరంగ సభకు పిలిపిస్తే అప్పుడు 10 లక్షల మందికి పైగా హాజరయ్యారు అనేటువంటిది ఒక చరిత్ర. ఆ విధంగా రంగాకి ఒక మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ ఫాలోయింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో మొన్న రంగానాడు ఆవిడ ఆశాకిరణ్ నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. రాధారంగా మిత్రమండలి అంతా కూడా ఆవిడకి సపోర్ట్గా ఉన్నారు. ఈ సమయంలో ఆశాకిరణ్కి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము ఆవిడ మీటింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడా కూడా ఆశాకిరణ్ మీటింగ్కి వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడలేదు కూడా. ఆవిడ ఏ పార్టీలో చేరినా ఏమైనా సరే ఆవిడ ఇష్టం అనేటువంటి దాని మీద ఉన్నారు. కానీ జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ మీటింగ్కు రాకుండా జనసేన వాళ్ళు అడ్డుకున్నారు అని, ఆ జనసేన ఆ మీటింగ్ సంబంధించినటువంటి విషయంలో విఫలమయ్యేటువంటి విధంగా కొన్ని ప్రయత్నాలు చేశారు అనేటువంటి దాని మీద జనసేన మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఆ మీటింగ్లో కూడా ఆశాకిరణ్ కొంతమంది కుట్ర చేశారు, తమ మీటింగ్ని విఫలం చేయాలనేటువంటి దాని మీద అని కూడా మాట్లాడారు. మరి ఆవిడ ఎవరి మీద మాట్లాడి ఏంటి అనేది బహిరంగంగా ఆవిడ పేరు చెప్పలేదు. కానీ కొంత జనసేన వాళ్ళు ఇలాంటి ప్రయత్నం చేశారు అనేటువంటిది ఒక ప్రచారం అయితే రంగా అభిమానుల్లోకి వెళ్ళింది. అందుకని జనసేనలో చేరేటువంటి అవకాశాలు లేవు అనేటువంటిది స్పష్టం అవుతున్నటువంటి అంశం. ఇక మిగిలినటువంటి పార్టీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉండబోదు అనేటువంటి దాని మీద అందరూ అనుకుంటున్నటువంటి అంశం. అది ఆశాకిరణ్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా కాంగ్రెస్లో ప్రయోజనం లేదు, ఇప్పుడు ఉన్నటువంటి షర్మిల వచ్చినా కూడా కాంగ్రెస్ పుంజుకునేటువంటి పరిస్థితులు లేవు, రేపు పొద్దున కాంగ్రెస్ భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా చెప్పలేము, అలాంటప్పుడు అలాంటి పార్టీలోకి వెళ్ళినందువల్ల ప్రయోజనం లేదనేటువంటి దాని మీద కాంగ్రెస్ రూల్డ్ అవుట్ చేసి ఇప్పుడు ఉన్నటువంటిది ఇక
ఒకే ఒక పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ. ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమిలో భాగస్వామిగా ఉంది. తక్కువ సీట్లే ఎమ్మెల్యేలు గెలిచి ఉండొచ్చు, ఎంపీగా తక్కువ సీట్లు గెలిచి ఉండొచ్చు. కానీ వాళ్ళు చాప కింద నీరులాగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు, రాష్ట్రంలో ఎదగాలని చేసేటువంటి ప్రయత్నాలు బీజేపీ 2029 వచ్చేసరికల్లా తెలంగాణలో ఎలాగైతే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారో పక్కనే ఉండే రాష్ట్రంలో కర్ణాటకలో అధికారంలోకి రావాలని మళ్ళీ వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించడానికి ఒక ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తారు. అయితే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఒక పక్కా ప్రణాళికతో ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి సంబంధించినటువంటి ఆయన పేరుతో జరుగుతున్నటువంటి ఒక యాత్ర కానివ్వండి, మొన్న అమరావతిలో జరిగినటువంటి అటల్ బిహారీ వాజ్పేయికి సంబంధించినటువంటి విగ్రహావిష్కరణ, ఆ సందర్భంగా తెలుగుదేశము, జనసేన, కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి అనుకూలమైనటువంటి వాతావరణం తీసుకొచ్చేటువంటి దిశగా బీజేపీ అదేవిధంగా ఆర్ఎస్ఎస్ చాప కింద నీరులాగా చాలా కార్యక్రమాలని నిర్వహిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి సంబంధించినటువంటి విషయంలో 2014 తర్వాత రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ మీద ఎంత వ్యతిరేకత వచ్చిందో అంత వ్యతిరేకత వచ్చింది బీజేపీ మీద. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 2024 తర్వాత అటు అమరావతికి కొంత సపోర్ట్ చేయటము, పోలవరానికి నిధులు, ఇప్పుడు కూటమి ద్వారాగా ఆంధ్రప్రదేశ్ కొంత సపోర్ట్ ఇచ్చేటువంటి విధంగా బీజేపీ వ్యవహరిస్తున్నటువంటి వ్యవహారం కాబట్టి గతంలో ఉన్నటువంటి వ్యతిరేకత బీజేపీ మీద లేదు అనేటువంటిది. ఈ నేపథ్యంలోనే బీజేపీలో ఆశా కిరణ్ చేరేదానికి అవకాశాలు ఉండొచ్చు. భవిష్యత్తు బీజేపీకి ఉంది కాబట్టి ఆవిడ ఒక ఎమ్మెల్యేగానో ఎంపీగానో రానున్నటువంటి ఎన్నికల్లో పోటీ చేసేటువంటి పరిస్థితులు ఉండొచ్చు, గెలిచేదానికి కూడా అవకాశాలు ఉండొచ్చు అనేటువంటిది. సో ఇప్పుడు విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో ఇంతకుముందు గెలిచినటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు టి సుబ్బరామరెడ్డి దగ్గర నుంచి మిగతా వాళ్ళు కానివ్వండి, ఇంతకుముందు పురంధేశ్వరి అక్కడ పోటీ చేసినటువంటి అంశాలు కానీ మిగతా వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ పోటీ చేసినటువంటి పరిస్థితులు ఎంపీలుగా ఉన్నాయి విశాఖపట్నంలో. అదే తరహాలో బీజేపీ నుంచి అయితే అక్కడ ఒక అర్బన్ కల్చర్ ఉన్నటువంటి పరిస్థితులు, రంగాకు సంబంధించినటువంటి అభిమానులు, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఎంపీ సీటు లక్ష్యంగా విశాఖపట్నం నుంచి పోటీ చేసేటువంటి విధంగా భవిష్యత్తు ప్రణాళికలతోనే రంగానాడు విశాఖపట్నంలో నిర్వహించారు. బీజేపీలో చేరేటువంటి ఆలోచనలు ఉన్నాయి అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు విస్తృతంగా జరుగుతుంది. ఆ మీటింగు కూడా రంగానాడు మీటింగ్ కూడా బీజేపీ రాజ్యసభ సభ్యుడైనటువంటి బీసీ నాయకుడిగా పేరున్నటువంటి ఆర్ కృష్ణయ్య కూడా సభకు వచ్చారు. అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి శాసనసభ సంబంధించిన పక్షానికి సంబంధించినటువంటి నాయకుడు విష్ణుకుమార్ రాజు, అదేవిధంగా బీజేపీ అధ్యక్షుడు మాధవ్ కానీ వీళ్ళ సపోర్ట్ అంతా కూడా ఆశా కిరణ్కి ఉంది. ఆ సభలో ప్రధానంగా ఎక్కువ కనపడ్డటువంటి వాళ్ళు బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళే. ఆవిడని రాజకీయాల్లోకి రావాలని లేదా రంగాకు సంబంధించినటువంటి ఆయన కీర్తి ప్రతిష్టల గురించి బీజేపీ వాళ్ళు పొగిడినటువంటి వ్యవహారం కానీ ఇవన్నీ చూసి, అదేవిధంగా ఆశా కిరణ్ పుట్టినిల్లు ఇక్కడ అయితే ఆవిడ మెట్టినిల్లు తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణలో వాళ్ళు ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉండేటువంటి తెలంగాణ బీజేపీకి సంబంధించినటువంటి బండి సంజయ్తో కూడా ఆశా కిరణ్కి మంచి రాజకీయ సత్సంబంధాలు ఉన్నాయి అనేటువంటిది. ఇప్పటికే బండి సంజయ్ కొంత రాజకీయాలకు వచ్చేటువంటి ఆశా కిరణ్ కొంత ప్రోత్సహించేటువంటి విధంగా బ్యాక్గ్రౌండ్లో సహకరిస్తున్నారు అనేటువంటి చర్చ కూడా ఉంది. ఈ వారంలోనే బండి సంజయ్తో ఆశా కిరణ్కు ఒక కీలకమైనటువంటి సమావేశం కూడా జరగబోతుంది అనేటువంటి ఒక చర్చ కూడా. అయితే ఇప్పుడిప్పుడుగా ఒకవేళ బీజేపీలో చేరితే వచ్చే ఎన్నికల వరకు ఈ విధమైనటువంటి ఒక వచ్చినటువంటి ఆ టెంపోని మెయింటైన్ చేయటం, అదేవిధంగా మరి బీజేపీలు ఎందుకు చేరుతున్నారు అనేటువంటి విధంగా ఒకవేళ బీజేపీ వైపు రంగా అభిమానులందరూ వచ్చేటువంటి విధంగా ఉండాలి అని అంటే వంగవీటి ఆశా కిరణ్ ఒకవేళ బీజేపీలో చేరాలనుకుని ఆవిడ కొన్ని కీలకమైనటువంటి ప్రతిపాదనలు బీజేపీ నాయకుల దగ్గర పెట్టారు అనేటువంటిది. బీజేపీ అగ్రనాయకత్వంతో ఆవిడ సమావేశం ఒకటి, అంటే అమిత్ షా కానీ మిగతా జాతీయ నాయకత్వంతో సమావేశం ఏర్పాటు చేయటం ఒక అంశం అయితే, రెండవది ఏంటి అంటే ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం స్థాయికి ఎదిగినటువంటి వంగవీటి మోహన్ రంగా పేరుని ఆయన పేరుతో ఒక అంతర్జాతీయ విమానాశ్రయానికి వంగవీటి మోహన్ రంగా పేరు పెట్టాలి అనేటువంటి ఒక ప్రతిపాదన కూడా వంగవీటి ఆశా కిరణ్ బీజేపీ వాళ్ళ దగ్గర ఉంచారు అనేటువంటిది. అందుకు బీజేపీకి అంగీకరిస్తే బీజేపీకి కూడా ఉపయోగమే. వంగవీటి మోహన్ రంగా పేరు పెట్టడం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వంగవీటి మోహన్ రంగా అభిమానులు, సామాజికంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, ఇలాంటి అన్నిటికీ సానుకూలమైనటువంటిది, బీజేపీకి సానుకూలత వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు. అందుకని ఒకవేళ కీలకమైనటువంటి ఎయిర్పోర్ట్కి మరి ఎయిర్పోర్ట్కి పెట్టాలని ప్రతిపాదన చేశారు. బీజేపీ వాళ్ళ ఆలోచన ఏంటి అనేది భవిష్యత్తులో తెలిసేటువంటి అంశం.
అది కీలకమైనటువంటి అంశం. మొన్న రంగానాడులో ఆవిడ డిమాండ్ చేసినటువంటి అంశం ఏంటంటే, ఎక్కడైతే ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా అనేటువంటిది ఉందో, ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాని కృష్ణా జిల్లాకు పెట్టుకొని ఇక్కడ వంగవీటి మోహన్ రంగా పేరు పెట్టాలి ఈ జిల్లాకి అనేటువంటి దాని మీద ఆవిడ రంగానాడులో కూడా డిమాండ్ చేశారు. ఈ విషయంలో కూడా బీజేపీ ఒత్తిడి చేసి కూటమి ప్రభుత్వం ద్వారాగా ఎన్నికలకు ముందే ఈ ప్రకటన చేయించాలి అనేటువంటిది. ఈ 2 డిమాండ్లు ఈయన అంగీకరిస్తే ఆవిడ బీజేపీ వైపు వెళ్తే బీజేపీకి అప్పుడు కొంత బలం ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈవిడ కూడా ఒక ఎంపీ ఎమ్మెల్యేగాను బీజేపీ తరఫున పోటీ చేస్తే గెలిచేదానికి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటి విధంగా ఒక సమాలోచనలు జరుగుతున్నాయి అనేటువంటిది ఒక సమాచారం ఇది. మరి భవిష్యత్తులో ఆవిడ ఏ రాజకీయ నిర్ణయం తీసుకుంటుంది ఏంటనేది చూద్దాం.